వెల్కమ్ టు R&R రెసిపీస్. ఈరోజు మనం బంగాళదుంప కచోడి తయారు చేసే విధానం చూద్దాం. ఆలు కచోరీకి 1/2 కేజీ మైదా పిండి తీసుకున్నాను. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఆయిల్, బటర్ కానీ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. నేను ఆయిల్ వేసుకున్నాను. వేసి బాగా కలుపుకోవాలి. ఇలా పట్టుకుంటే ఇలా ఉండలా కట్టాలి. ఇలా అయితే ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. సమోసాకైనా ఆలు కచోరీకైనా సేమ్ ప్రాసెస్. ఇలా కలపడంలోనే స్మూత్గా వస్తుంది. ఇలా ఒక 5 నిమిషాల పాటు కలుపుకోవాలి బాగా. మైదా పిండిని ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టి అరగంట సేపు ఉంచాలి. ఆలు కచోరీకి జీలకర్ర టీ స్పూను, ఉడికించుకున్న బంగాళదుంపలు, కచోరీ మసాలా. ఫస్ట్ కళాయి వేడెక్కింది. ఇప్పుడు జీలకర్ర వేయించుకోవాలి. జీలకర్ర వేగింది కదా, ఇప్పుడు కచోరీ మసాలా వేసుకోవాలి. ఉప్పు అన్నీ కలిసి ఇందులో ఉన్నాయి. ఇది ఒకసారి వీడియో పెడతాను నేను. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఉడికించుకున్న బంగాళదుంప వేసాం కదా, ఇందులోనే మొత్తం మసాలా అంతా పట్టుకునే వారికి ఇలా కలుపుకోవాలి. ఆలు కచోరీకి ఇలా మనం ఈ మసాలా వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. అంతా బాగా కలుపుకున్నాం కదా ఆలు మసాలా. ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఆయిల్ కూడా తక్కువ వేసుకోవాలి. బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అరగంట అయింది. మొత్తం చూద్దాం. మైదా పిండి బాగా మరొకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా చిన్న చిన్న ఉండలుగా ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కచోరీకి ఇలా మనం చేయాలి. ఇప్పుడు ఈ బంగాళదుంప మసాలాని ఇలా పెట్టి ఇది చేయడం కూడా చాలా సింపుల్ అండి. ఇలా ఈ చూపించిన విధంగా ఇలా వచ్చింది కదా, దీన్ని ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఇలా రౌండ్గా వచ్చింది కదా, ఇప్పుడు ఇలా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి కూడా సేమ్
సేమ్ ప్రాసెస్. ఇలా మనం ఈ బంగాళదుంప పేస్ట్ని ఇలా పెట్టి ఇలా రౌండ్ వచ్చింది కదా, ఇలా అనుకోవాలి, ఎక్కడ గ్యాప్ లేకుండా. ఇలా నీట్గా వచ్చింది కదా, ఇలా మొత్తం అన్ని మనం తయారు చేసుకోవాలి. ఇలా బంగాళదుంప మసాలా అంతా పెట్టుకున్నాం కదా, రెడీ చేసుకున్నాం. ఇలా చేయితోనే ఒత్తుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం అన్ని ఇలానే చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా మొత్తం అన్ని చేసుకోవాలి. వేడిగా అయింది కదా, ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ముందుగా తయారు చేసుకున్న కచోరీను ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. దానంతా అదే లో ఫ్లేమ్లో ఇలా తీరుతాయి. బాగా వేగిన కదా, ఇలా తిప్పుకోవాలి రెండో వైపు. లైట్ గోల్డ్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు రెండు వైపులా వేగాయి కదా కచోరీ, ఇప్పుడు ఒక ప్లేట్కి తీసుకోవాలి. ఇప్పుడు తయారు చేసుకుని రెండోసారి కూడా ఇలా వేసుకోవాలి. ఇప్పుడు రెండోసారి వేసిన కచోరీ ఇలా పైకి తేలింది కదా, బాగా వేగింది కదా, ఇప్పుడు రెండోసారి ఇలా తిప్పుకోవాలి రెండో వైపు. బంగాళదుంప కచోరీ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చేయడం కూడా చాలా సింపుల్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బంగాళదుంప కచోరీ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చేయడం కూడా చాలా సింపుల్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.